2 బిల్లులకు ఆమోదముద్ర పడింది. ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ సవరణ బిల్లుతో పాటు గ్రామ వార్డు సచివాలయాల సవరణ బిల్లుకు ఆమోదం తెలిపాయి. ఈ బిల్లును సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మరోవైపు మండల్లో సమావేశాలు వాడివేడిగా జరిగాయి. ఇక ఉదయం మండలానికో జూనియర్ కాలేజీని ఏర్పాటు చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అలాగే చిత్తూరు జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు ఆందోళన చేపట్టి సభ నుంచి వాకౌట్ చేశారు. ఇక దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, రవి, 5వ రోజు ఈ అసెంబ్లీ సమావేశాలు అయితే మాత్రం వేడిగా జరిగినాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా ఈరోజు అయితే 2 బిల్లులకైతే ఆమోదం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఈ సచివాలయానికి సంబంధించినటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి, అదేవిధంగా కూడా ఆక్వా రంగానికి సంబంధించి కూడా ఈ బిల్లులకైతే ప్రవేశపెట్టడం జరిగింది. వీటికైతే ఆమోదం కూడా లభించింది. అంటే ఆక్వా రంగం అయితే మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉన్నది. దానికి ప్రధాన కారణం ఏంటంటే, ఎప్పుడైతే ఈ దీనికి సంబంధించి ట్రేడ్కి సంబంధించి యుఎస్ నుంచి పడినటువంటి పన్నుల భారం ఏదైతే ఉందో దాంతో ఒక్కసారిగా కూడా అది కుదేలైనటువంటి పరిస్థితి. అటువంటి సందర్భంలో ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. దీని మీద వాడివేడిగా చర్చ జరిగిన తర్వాత ఆమోదం కూడా తెలిపినటువంటి పరిస్థితి. ఇక సచివాలయాలకు సంబంధించి సచివాలయాలని మరింతగా కూడా ప్రజలకి అనుసంధానం చేయాలి. అదేవిధంగా కూడా పౌర సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని మరింతగా కూడా విస్తరింపజేయాలనే ఉద్దేశంతో కొన్ని మార్పులు చేస్తూ కూడా ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దీనికి కూడా ఆమోదం లభించింది. దాని తర్వాత అయితే మాత్రం ప్రధానంగా ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో జరిగినటువంటి ఏదైతే టూరిజం శాఖకు సంబంధించినటువంటి ఈ టూరిజం సంబంధించినటువంటి ఏదైతే దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలో మాత్రం ఆయన అయితే టూరిజం శాఖ మంత్రి ఇచ్చినటువంటి వివరణ ఏంటంటే, ప్రధానంగా గత వైసీపీ పాలన అంటే 5 ఏళ్ల పాలనలో కూడా టూరిజం ఎటువంటి అభివృద్ధికి కూడా నోచుకోలేదు అని కందుల దుర్గేష్ టూరిజం శాఖ మంత్రి చెప్పడం జరిగింది. అలాగే గత ప్రభుత్వం మాత్రం టూరిజానికి సంబంధించి 21,490 కోట్ల రూపాయలు ఎంఓయూలు తెచ్చామని చెప్పారు. కానీ దాంట్లో ₹1 కూడా రాలేదు, ఒక ప్రాజెక్టు కూడా పట్టాలెక్కలేదు అని ఆయన తెలియజేశాడు. అదేవిధంగా కూడా ప్రధానంగా ఏదైతే వైజాగ్లో కట్టినటువంటి ఋషికొండకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఏదైతే అప్పట్లో ఉన్నటువంటి ఈ టూరిజంకి సంబంధించినటువంటి రూమ్స్ ఉన్నాయో వాటి వల్ల 7 కోట్ల రూపాయలు ఆదాయం లభిస్తూ ఉండేది. కానీ అటువంటి టూరిజానికి సంబంధించిన వాటిని కూడా డిమాలిష్ చేసేసి ఈ ప్యాలెస్ కట్టడం మూలాన ₹1 కోటి అదనంగా దీనికి సంబంధించి కరెంటు బిల్లు చెల్లించడానికి సరిపోయిందని ఆయన అయితే చెప్పినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇక మండలి కనుక చూసుకున్నట్లయితే ఉదయం నుంచి కూడా మండలి సమావేశాలు అయితే వాడివేడిగానే జరిగినాయని చెప్పుకోవాలి. చివరికి ఏదైతే స్వల్పకాలిక చర్చ అంటే ప్రధానంగా కూడా ఏదైతే ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశాన్ని అయితే తీసుకోవడం జరిగింది. మెడికల్ కాలేజీలకు సంబంధించి కొత్తగా అంటే వైసీపీ పాలనలో ఉన్న సమయంలో 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చామని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. 17 మెడికల్ కాలేజీలు కనుక ప్రభుత్వ రంగమే అభివృద్ధి చేసినట్టయితే మాత్రం వాళ్ళు వైసీపీ అభ్యర్థులు చెప్పేదాని ప్రకారం అయితే మాత్రం సేవలు అయితే మాత్రం ప్రజలకు మరింత చేరువవుతాయి, పేద ప్రజలకి వైద్యం అందుబాటులోకి వస్తుందని వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా కూడా ఈ 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి 339 కోట్లు ఏదైతే దీనికి సంబంధించి అక్కడ రాయలసీమలో ఏర్పాటు చేసినటువంటి ఒకే కుప్పంలో ఇక్కడ ఏదైతే ఏర్పాటు చేసినటువంటి ఒక మెడికల్ కాలేజీకే ఇవ్వడం జరిగింది. మిగతా కాలేజీలకు అయితే ఇవ్వలేదు. కొన్ని కాలేజీలకు అయితే ₹1 కన్నా కూడా తక్కువే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక బాపట్లకు సంబంధించినటువంటి మెడికల్ కాలేజీ కనుక చూసుకున్నట్లయితే అది పునాదులకే పరిమితమైంది అని వైద్య శాఖ మంత్రి అయితే చెప్పినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి వాడివేడిగా కూడా చర్చలు నడిచినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా వైద్యాన్ని కనుక ప్రైవేటీకరించినట్టయితే మాత్రం పేద ప్రజలకు వైద్యం దూరం అవుతుందని ఆయన అయితే తెలియజేసిన పరిస్థితి అయితే కనపడింది. దీనికి బొత్స సత్యనారాయణ మాత్రం ప్రైవేటీకరణ చేయటం మాత్రం కరెక్ట్ కాదు, ప్రైవేటీకరణ చేసినట్టయితే మాత్రం ఏ ఉద్దేశంతో పేద ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో తాము తెచ్చినటువంటి మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి తాము తెచ్చినటువంటి వాటి మొత్తం కూడా వేస్ట్ అయిపోతాయని అన్నటువంటి సందర్భంలో మెడికల్ కాలేజీని డెవలప్ చేయాలంటే మాత్రం కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి సందర్భంలో వాటికి సంబంధించి పీపీపీ మోడ్లో కనుక ఇచ్చినట్లయితే మాత్రం
వాటిని మరింతగా వేగవంతంగా కూడా డెవలప్ చేయడమే కాకుండా ఈ మెడికల్ కాలేజీకి సంబంధించి వైద్య విద్యార్థులు కూడా వెంటనే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ ప్రభుత్వమే వాటిని భరాయించాలంటే మాత్రం కొంత లేట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ లేట్ అయ్యేటువంటి పరిస్థితుల్లో సరైనటువంటి ఈ సౌకర్యాలు లేకపోతే వైద్య విద్యార్థులు కూడా సరైనటువంటి అవకాశాలు దొరికేటువంటి పరిస్థితి ఉండదు. అదే విధంగా కూడా సాంకేతికాన్ని కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా కూడా మెడికల్ కాలేజీలను మాత్రం కొంతవరకు అంటే ఒక 10 మెడికల్ కాలేజీల వరకు మాత్రం పీపీపీ మోడ్లో ప్రైవేట్ వ్యక్తులకే ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి అక్కడ తెలియజేసినటువంటి పరిస్థితి. దీనికైతే మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ చివరిలో అయితే మాత్రం వైసీపీకి సంబంధించినటువంటి ఎవరైతే ఎమ్మెల్సీలు ఉన్నారో వాళ్ళైతే మాత్రం వాకౌట్ చేసి బయటకు వచ్చినటువంటి ఈ పరిస్థితి కనపడింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు జరిగినటువంటి సమావేశాలు ఏవైతే ఉంటాయో సమావేశాల్లో 2 బిల్లులకైతే ఆమోదం లభించింది. అదేవిధంగా కూడా ఎప్పటి నుంచో అంటే స్టార్టింగ్ నుంచి అడుగుతున్నటువంటి మెడికల్ కాలేజీకి సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఆ మెడికల్ కాలేజీ అంశం మీద మాత్రం స్వల్పకాలిక చర్చ కూడా నడిచింది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. తిరుమలలో నేటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. నిన్న రాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టగా ఇవాళ ధ్వజారోహణంతో